కొన్ని చిన్న వాటిలో అప్పుడు కూడా ఇబ్బంది పెట్టారు సార్. కొన్ని ఫార్మాలిటీస్ ఉంటే వాటిలో ఈ మీరే పెట్టాలా, ఇవి మీరే చేయాలంటే సరే కొన్ని కుటుంబాలను బట్టి, వాళ్ళు పెరిగిన విధానాన్ని బట్టి వస్తుంటాయని కొన్నిటికి మేమే భరాంచి చేసేవాళ్ళం సార్. ఇప్పుడు ఈ ఆల్బమ్ విషయంలో కూడా సమస్యే ఉంది సార్. మేమిక్కడ ఏరియా వాళ్ళతోని మాట్లాడితే, మా చుట్టాలున్నారు తీపిస్తా, అయి మీరు సగం, మేము సగం పెట్టుకుందాం, 2 కాపీలు చేద్దామని ఆల్బమ్‌లు తీయించిన తర్వాత 42,000 నాతోని కట్టించి, వాళ్ళ ఆల్బమ్ కూడా తీసుకోలేదు సార్. వాళ్ళ ఇంట్లో ఆల్బమ్ ఉందేమో మీరు ఇన్ఫర్మేషన్ తీయండి. అలాంటి చిన్న చిన్న విషయాలన్నీ ఇంక మీ దృష్టికి అట్లాంటివి తీసుకురావట్లేదు. అలాంటివి చెప్పాలంటే అసలు ఇంకా నెల టైం పట్టిద్ది సార్ మొత్తం చెప్పాలంటే. డెలివరీ అయిన తర్వాత అమ్మాయి 3 ఏళ్ల పాటు ఇక్కడే ఉంది. అటు అల్లుడితో ఏమైనా కాంటాక్ట్ ఉందా? అటు లక్ష్మీ ప్రసన్న తరచూ భర్తతో ఫోన్ చేసి మాట్లాడడం మీ ఇంట్లో ఉన్న సమయంలో, పాప పుట్టిన తర్వాత లక్ష్మీ ప్రసన్న నరేష్తో ఏమైనా మాట్లాడడం జరిగిందా? నన్ను తీసుకెళ్ళిపో అని చెప్పడం జరిగిందా? లేదా నరేష్ వచ్చి మామయ్య నాకు భార్యని ఇచ్చి పంపించేసి అమ్మాయిని ఇచ్చి పంపించే అని ఏమైనా చెప్పడం, మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడం అట్లాంటివి ఏమైనా జరిగిందా? ఆ 3 ఏళ్ల పాటు మీ ఇంట్లోనే అమ్మాయి ఎందుకుంది? మీరు కూడా ఎందుకు ఉంచుకున్నారు? మా అమ్మాయి అడుగుతూనే ఉండేది సార్ ఫోన్ చేసేది. ఫోన్ చేసినా వాళ్ళకి సమంగా రెస్పాన్స్ రాదు. పాప మనం ఆడపిల్లకి మళ్ళీ మనం కట్నం ఇయ్యాలా? నువ్వు మీ నాన్న ఎందుకని డిమాండ్ చేయలేవు? మీ నాన్న ఎందుకు అడగట్లా? నీ వీక్‌నెస్ అది. నువ్వు గట్టిగా రాబట్టుకోలేవు. వేరే ఆడపిల్లగాళ్ళైతే ఇట్లుంటారా? నాకు 6 ఎకరాలు పొలం ఇత్తనన్నా చేసుకోకుండా నిన్ను చేసుకున్నా. ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా ఇత్తమని వచ్చారు. అయినా సరే నిన్ను చేసుకున్నా. నువ్వు మీ నాన్న వాళ్ళని నువ్వు ఎందుకని కట్నం రాబట్టలేకపోతున్నావు? పిల్లకి బంగారమనో, నీకు బంగారమనో అయ్యనో అడగొచ్చు కదా! అని ఆ రకంగా టార్చర్ పెట్టేవాళ్ళండి. చెప్పింది లక్ష్మీ ప్రసన్న ఇవన్నీ విషయాలు చెప్పినప్పుడు మరి మీరు నేరుగా మీ అల్లుడితో మాట్లాడడమో, లేదంటే వాళ్ళ అమ్మానాన్నతో మాట్లాడడం ఏమైనా జరిగిందా? పెద్ద మనుషులతో మాట్లాడడం ఏమైనా జరిగిందా? మీరు ఆశించే తప్పు నాకున్నంతలో నేను ఇచ్చాను, అమ్మాయినిచ్చి పెళ్లి చేశాను, నా స్థాయికి మించి ఇచ్చాను అని మీరు చెప్పడం, ఎక్స్‌ప్లెయిన్ చేయడం, వివరించడం అట్లా ఏమైనా జరిగిందా? ఆ తర్వాత వాళ్ళ నుంచి వచ్చిన సమాధానం ఏంటి? నేను అడిగేవాడిని సార్ అనేక సార్లు. మీ అమ్మాయి అడుగుతుంది నేను అడగట్లేదు అనేటట్టు మాట దాటేసేవాడు సార్. ఇక ఆ తర్వాత మళ్ళీ యథాతథంగా ఇయే సమస్య వస్తుండేది సార్. 3 ఏళ్ల తర్వాత మళ్ళీ మీ ఇంటి నుంచి లక్ష్మీ ప్రసన్నను తీసుకెళ్ళాడు. అశ్వారపేటకు మకం మార్చాడు. అక్క, బావ ఇంట్లోనే వేరు కాపురం పెట్టాడు నరేష్. ఆ తర్వాత నుంచే మీకు కనెక్షన్ కట్ అయిందా? పుట్టింటికి రావడం కావచ్చు, రాకపోకలు సాగించడం, మీరు అల్లుడి ఇంటికి వెళ్ళడం అట్లాంటివి ఎప్పుడు కట్ అయ్యాయి? అశ్వారావుపేట వెళ్ళిన తర్వాత పోయినాం సార్ 2, 3 సందర్భాలు పోతే, అసలు ఇట్లా మమ్మల్ని రానీకుండా చేయటం అట్లా జరిగేదండి. పూర్తిగా ఒక 2 సంవత్సరాల కాడ నుంచి పూర్తిగా కట్ అయినాయి సార్. మేము మా అమ్మాయికి ఫోను పెద్ద ఫోనే కొనిచ్చాం సార్. ఎప్పుడన్నా పాపను చూడొచ్చు, ఫోన్ చేస్తుండొచ్చు అని చేస్తే ఫోన్ కూడా చెడిపోయిందని మా అమ్మాయితోని ఫోన్ మాట్లాడనీయపోయారు సార్ మమ్మల్ని. మరి ఫోను ఆమె మాకు చేయటం లేదు, మమ్మల్ని చేస్తే ఆయన సెలవు చేస్తే మాట్లాడనీయపోయేవాళ్ళు సార్ అసలు. అంటే మనవరాళ్ళతో మీరు వీడియో కాల్ కూడా చేసి మాట్లాడలేని పరిస్థితి, కూతురుతో కూడా మాట్లాడలేని పరిస్థితి. మరి పెద్ద మనుషులు ఎవరైనా తీసుకొని అప్పుడప్పుడు అడపాదడపా ఇంటికి వెళ్ళడం జరిగిందా? ఇంటికి వెళ్ళినప్పుడు ఇంట్లోకి రావడం, మంచి చెడు చూడడం, ఎలా ఉన్నారని మీ కూతురు అయినా మిమ్మల్ని పలకరించడం జరిగిందా? అల్లుడైనా మిమ్మల్ని మంచి చెడు చూడడం ఏమైనా జరిగింది? అయితే సార్ పాస్ పుస్తకాలు ఒకటి చేసి ఇవ్వమని అడిగారు సార్. పాస్ పుస్తకాలు చేసి అప్పచెప్పిన దాకా అడపాదడపా మాట్లాడేవాళ్ళు సార్. పాస్ పుస్తకాలు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చిన కాడ నుంచి ఇక మా అమ్మాయిని బాగా టార్చర్ పెట్టడం అనేది ఎక్కువైంది సార్. ఇక అసలు మాకు అందుబాటులో లేకుండా చేయటం, బంధుస్థాలుగా ఎవరింట్లో మ్యారేజ్ అయితేనో మా ఇళ్లలో ఒక్కళ్ళింటికి కూడా వచ్చిన దాఖలాలు లేవు సార్. మా ఫ్యామిలీల్లో ఎవరింటికి రారు సార్. ఇక అట్లా పూర్తిగా వాళ్ళు ఏంటో మాకు తెలియనీయకుండా ఆ విధంగా పూర్తిగా కట్ చేసేసారు సార్. లక్ష్మీ ప్రసన్న ఫార్మసీ చదివిందని చెప్తున్నారు. చాలా పెద్ద చదువులు చదివింది. మంచి కుటుంబానికి ఇచ్చే పెళ్లి చేశారని మీరు కూడా అనుకున్నారు. కానీ మీ అమ్మాయి మీతో ఆ తర్వాత 3 ఏళ్ల క్రితం నుంచి కావచ్చు, 2 ఏళ్ల క్రితం నుంచి అసలు ఎందుకు ఏ విషయాన్ని చెప్పలేదు? మీరు వెళ్ళినప్పుడైనా కనీసం మిమ్మల్ని ఆప్యాయంగా పలకరించేదా, నాన్న అని పలకరించేదా? లేదంటే మంచి చెడు కార్యక్రమం, శుభ కార్యక్రమాలు ఏదైనా కార్యక్రమాలు ఉన్నప్పుడైనా ఇక్కడికి వచ్చేదా? ఏం చెప్పేది? అసలు చాటుగానైనా మీకు కానీ, మీ భార్యకు కానీ, లేదంటే మేము మా అమ్మాయితో మాట్లాడతామంటే నేను ఇంటి దగ్గర లేను, నేను బయట ఉన్నా అని చెప్పేవాడు. ఇంటికి వెళ్ళాక మాట్లాడిండంటే ఏ టైంలో చేసినా బయటనే ఉన్నా అని చెప్పేవాడు. ఇట్లా ఫంక్షన్కి రావాలంటే వస్తాం అనేవాళ్ళు, ఏ ఫంక్షన్కి రానిపోయేది, వాళ్ళు రాకపోయేది సార్. ఆ విధంగా కట్ చేసేవాళ్ళు సార్. మీడియాతో మీ అల్లుడు నరేష్ చెప్తున్నాడు స్పష్టంగా, ఎప్పుడు నా భార్యని వాళ్ళ ఇంట్లో ఉంచుకోవడానికి ఆయన ఎక్కువగా మక్కువ చూపేవాడు, నాతో పంపించేవాడు కాదు. ఎప్పుడైనా సరే పెద్ద మనుషుల పంచాయతీలని వాళ్ళని వీళ్ళని వెంటేసుకొని వచ్చి గొడవలు చేసేవాడు. చివరికి నా భార్య కూడా వాళ్ళ నాన్ననే మందలించేది. నాన్న ఇంకోసారి మా కాపురంలో చిచ్చు పెట్టొద్దు అని కూడా పలుమార్లు వాళ్ళ నాన్నని కూడా మందలించిందని నరేష్ చెప్తున్నాడు. ఇవన్నీ వాస్తవాలేనా? అవన్నీ అబద్ధాలు సార్. మా అమ్మాయిని నా ఇంటి దగ్గర ఉంచుకోవాలనుకుంటే ఇట్లా పొలాలు ఇచ్చి, కట్నాలు ఇచ్చి ఇవన్నీ చేసి 3 సంవత్సరాలు పాపకి ఏ ఖర్చు వస్తుంది, హాస్పిటల్కి పంపించాలా, ఆమెను పోషించడం అంటే వాళ్ళకి డబ్బులు ఖర్చు అవుతాయి నా మీద వదిలిపెట్టిన. ఇన్ని చేసి కూడా నేను మళ్ళీ మా అమ్మాయిని వాళ్ళ ఇంటికి కాపురానికి పంపినమంటే నాకు అలాంటి మనస్తత్వం ఎందుకుంటుంది సార్? అలాంటిది నాకు ఉద్దేశం లేదు సార్. వాళ్ళు మంచిగా ఉండాలని కోరుకున్నాం. కాకపోతే ఏంటంటే పాస్ పుస్తకాలు చేసి ఇచ్చిన కాడ నుంచి కూడా మా అమ్మాయిని టార్చర్ పెట్టి, ఇక ఈ పొలం ఏదో ఒక రకంగా అమ్మేసి మా అమ్మాయిని గీకారవాలనే దానికోసమే
గృహహింస పెట్టారు సార్ వాళ్ళ నలుగురు కలిసి. హింసించి ప్రాణం వాళ్ళు దీనికి దొరకకుండా డిపార్ట్మెంట్‌లకు దొరకకుండా వాళ్ళకున్నటువంటి సైకో విధానాన్ని మొత్తం మా అమ్మాయి మీద ప్రయోగించారు సార్. ఎక్కడన్నా మా జరుగుతున్న అమ్మాయి అందుబాటులోకి వస్తదేమంటే ఫోన్ టచ్ లేదు, బంధుస్థలం ఇళ్ళకి లేదు. మా ఏదైనా ఆవేదన ఉంటే ఎట్లా చెప్పుకోగలిగిద్ది సార్? నువ్వు మీ అమ్మాళ్ళతోని మాట్లాడొద్దు, మీ నాన్నోళ్ళతోని మాట్లాడొద్దు, మీ చుట్టాల ఇళ్ళకి పోవద్దు అని ఆ విధంగా హింసించారు సార్. అట్లా పంపిస్తే ఇంకా ఏం చేస్తానని మా అమ్మాయిని టార్చర్ పెట్టారు. ఆ విషయాలు కూడా మాకు చెప్పుకునే పరిస్థితి లేదు సార్. లక్ష్మీ ప్రసన్న మనస్తత్వం ఎలా ఉండేది? ఎందుకంటే ఇంతకాలం పెంచి పెద్ద చేశారు, పెళ్లి చేశారు. ఆమె మనస్తత్వం ఇంత జరుగుతున్నా, ఇంత గృహహింస, ఇంత వరకట్న వేధింపులు అనుభవించాల్సినటువంటి అవసరం ఏముంది? ఆప్యాయంగా చూసుకునే తండ్రి ఉన్నాడు, తనను భరించే తండ్రి ఉన్నాడు, కుటుంబం ఉంది, అన్న ఉన్నాడు, తమ్ముడు ఉన్నారు. ఇంతమంది పెద్ద కుటుంబం ఉండగా కేవలం ఆ గృహహింస, ఆ వేధింపులు ఎందుకు భరించి ఉంటుంది లక్ష్మీ ప్రసన్న? ఎందుకు ఇక్కడ దాకా రాలేకపోయింది? నిజంగా ఆమె నిర్బంధించారనుకుంటున్నారు, మీరు ఏం చెప్తారు? నిర్బంధించారు సార్. ఆమెకి ఏ ఇబ్బందులు వచ్చినా కానీ బయటికి రానిచ్చే పరిస్థితి లేదు. ఆమె ఇబ్బందులు మాకు బంధుస్థానికి బాధ్యులైన వాళ్ళు చెప్పుకోవటానికి అవకాశం ఇవ్వలేదు సార్. అదే ఒక్కసారి మా మామగారు చనిపోయినప్పుడు వచ్చారంటే వాళ్ళ అత్తగారు అసలు వచ్చేదే కాదు సార్, మాట్లాడేది కూడా కాదు. భర్తను వాళ్ళిద్దరూ చూడటానికి రావటానికి కూడా చాలామంది పెద్ద మనుషులతోని ఎప్పటికో మేము చెప్పి ఇంకా తీసుకొని వచ్చారు. వాళ్ళ అత్తగారు కావాలని భార్య భర్తలను పంపిస్తే ఈ అక్కడ బంధువుల్లోకి పోయి ఈ అమ్మాయి సమస్యలు ఏమైనా చెప్పిద్దేమో అనుకొని తనయ్యి ఎంట పెట్టుకొని వచ్చి భుజాన్ని చేసుకొని ఎవరితోని మాట్లాడకుండా అట్లా చూసి మళ్ళీ ఏమంటే కార్లో ఎక్కించుకొని తీసుకెళ్ళింది సార్. అందుకని మా అమ్మాయి సమస్యలు, మా అమ్మాయికి ఉన్న ఇబ్బందులు అనేవి మా దగ్గర రానిలే సార్. ఏం జరుగుంటుంది? మా కాపురంలో నిప్పులు పోసింది మా మామయ్య అని ఒకవైపు నరేష్ చెప్తున్నాడు, మీరేమో మా కూతురి బతుకు ఛిద్రం కావడానికి కారణము, ఆమె మృతికి కారణము అల్లుడు అని చెప్తున్నారు. ఎట్లా, ఎక్కడ ఈ సమస్యకు ఒక పరిష్కారం దొరుకుతుంది? అసలు లక్ష్మీ ప్రసన్న ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు కావచ్చు, ఫోన్ కాల్ ద్వారా చెప్పడం కానీ, అట్లాంటి ఆధారాలు మీ దగ్గర ఏమైనా ఉన్నాయా? వాటి విషయంలో ఎంతవరకు ఏమైనా వెతికే ప్రయత్నం చేస్తున్నారా? అటు పోలీసులు ఏం చెప్తున్నారు? ఫిర్యాదు చేసిన తర్వాత కానీ పోలీసుల నుంచి ఏమైనా సానుకూలమైనటువంటి సమాధానం మీకు దొరికిందా? రాజమండ్రికి వెళ్తున్నామని మీకు ఎప్పుడు మీ అల్లుడు ఫోన్ చేసి చెప్పాడు? రాజమండ్రి వెళ్తున్నామని 23వ తారీఖు శనివారం రోజు చేశాడు సార్ ఫోను. అప్పటి వరకు అసలు ఫోన్ లేవు. ఇట్లా ప్రసన్న కింద పడిపోయింది, రాజమండ్రి తీసుకెళ్తున్నాం అన్న. రాజమండ్రి ఎందుకంటే మేము ఖమ్మంలో ఉన్నాం, హాస్పిటల్ దగ్గరనే. ఖమ్మం తీసుకొని రమ్మన్నాం సార్. లేదు లేదు నేను రాజమండ్రి తీసుకొని వెళ్తున్నాం అన్నారు. ఆ తర్వాత మేము వచ్చాక రాజమండ్రి వెళ్తే మా అమ్మాయి అసలు కదిలే స్థితిలో అసలు లేదు సార్. మనిషి ఊపిరితోనే లేదు. మందలిచ్చిన సూపు లేదు, మాట్లాడే విధానము లేదు. అక్కడ రాజమండ్రి ఆసుపత్రిలో వైద్యులతో మాట్లాడారా? మా అమ్మాయి పరిస్థితి ఎలా ఉంది, ఏం జరిగింది, అడ్మిట్ చేసే సమయానికి ప్రాణాలతో ఉందా లేదా, అసలు ఏంటి పరిస్థితి, ఏమైనా వైద్యులను ఆరా తీసే ప్రయత్నం చేశారు? మేము అప్పటికే కోమాలో ఉంది, ఆమెకి ఎక్కిస్తున్నాం అవన్నీ కరెక్ట్ తెలియదు సార్ నాకు. క్లిటికల్ పరిస్థితుల్లోనే ఉంది. మరి అంటే మాకు అసలు ఊపిరి లేదని తేలిపోయింది కదంటే ఇక కొన్ని గంటల వ్యవధిలోనే పంపించేస్తామని చెప్పారు సార్. 2 ఏళ్ల పాటు మీ అమ్మాయి మీతో మాట్లాడలేదు, ఫోన్ కాల్ లేదు, కనీసం చూడలేదు, బంధువుల ఇంట్లో కానీ ఫంక్షన్లు కానీ అటెండ్ కాలేదని చెప్తున్నారు. నేరుగా అశ్వారావుపేటలో నివాసం ఉంటున్నటువంటి వారింటికి మీరు వెళ్ళారా? మీ అమ్మాయిని ఏమైనా